అందరికీ నమస్తే. ఈరోజు మనం నరసింహ శతకం నుండి ఒక మంచి పద్యాన్ని తెలుసుకుందాం. దాంట్లో ఉన్న అర్థంతో సహా పద్యంలోకి వెళదాం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడనాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదక దొంగలకిత్తురు దొరలకు. తేనె జుంటీగలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ముందుగా మగుటు యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. భూషణ వికాస, బుద్ధి చేత ప్రకాశింపబడేవాడా. దుష్ట సంహార, చెడ్డవాణ్ణి సంహరించేవాడా. దురిత దూర, మోక్షాన్ని ప్రసాదించేవాడా. శ్రీ ధర్మపురి నివాస అంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో వెలిసిన ఓ నరసింహస్వామి అనేసి మగుటం యొక్క అర్థం. పద్యంలోకి వెళితే గనక, తల్లి గర్భము నుండి ధనము తేడబుడు, అంతే కదా, పుడుతూనే ఎవరు ధనము తీసుకురారు. అలాగే వెళ్ళిపోయేవాడు వెంట రాదు, వదిలి వెళ్ళిపోయేటప్పుడు అప్పటి వరకు మనం అనుభవించిన భోగభాగ్యాలు పదవులు ఏవి వెంట వెళ్ళవు అనేసి అర్థం. లక్షాధికారైన లవణం అన్నమే కానీ, అంటే కోటేశ్వరుడైనా సరే అన్నమే తింటాడు. ఇక్కడ లవణము అంటే వరి పైరు. తను సంపాదించుకున్న వెండి బంగారాలు ఆరగించడు కదా. పిత్తమార్జన చేసి విర్రవీగుట కానీ, ఎంత సంపాదించాను అంత సంపాదించేసానని గుండెలు బాదుకొని అందరికీ చెబుతూ ఉంటుంటావు, టమ్కేసుకుంటూ ఉంటుంటావు. కానీ ఆ సొమ్ము అంతా నీ వెంట తీసుకెళ్ళగలుగుతావా? పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, అంటే ఇప్పుడు ప్రస్తుతం సంపాదించిన సొమ్ము అంతా బ్యాంకుల్లో ఎక్కడక్కడ దాచుకుంటున్నాం కదా, అలా భద్రంగా దాచిన సొమ్ము అంతా కూడా ఎటువంటి దాన ధర్మాలకు ఉపయోగపడకపోతే, అలా దాచిన సొమ్ము చివరికి ఎవరికి ఇస్తారట? తుదక దొంగలకిత్తురు అనే చెప్తున్నాడు. చివరికి దొంగలకి ఇస్తారా? తేనె జుంటేగలు ఇయ్యవా. తేనె జుంటేగలు అంటే తెలుసు కదా, తేనెటీగలు. తేనెటీగలు ఏం చేస్తాయి మనకి? ఆ పుష్పం నుంచి ఈ పుష్పం నుంచి తేనెని సేకరిస్తాయి. ఆ సేకరించిన తేనె అంతా అది తాగగలుగుతుందా? తెలివైన మానవుడు ఆ తుట్టను కాల్చి ఆ ఈగలను చంపి అందులో తేనెటీగని తను తాగుతాడు. అలాగే మనిషి జీవితకాలం సంపాదించిన డబ్బు ఎవరో దోచుకు వెళతారనేసి చక్కటి అర్థం. పద్యం మన హృదయాన్ని అత్తుకునేలా ఉంది కదా. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.